ఇది పార్ట్ సపరేట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం క్లాస్లోకి వచ్చేద్దాం. షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో అనే క్లాసెస్ చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ ఫస్ట్ క్లాస్లో షేప్ బ్లౌజ్ని ఏ విధంగా మెజర్ చేశాను, ఏ విధంగా మార్కింగ్ చేశాను, ఏ విధంగా మార్కింగ్ అనేది ఎట్లా కొలత చేశాను, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఫస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా బాగా చూశారు అందరూ, మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మీ అందరి కోసం సెకండ్ క్లాస్లోకి వచ్చేస్తున్నాను. సో ఈ సెకండ్ క్లాస్లోకి వచ్చి ఏ విధంగా అయితే మనం మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈరోజు క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఈ కటింగ్ అనేది ఏంటంటే ఈ ప్రిన్సెస్ కట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ పార్ట్కి ఈ 2 పార్ట్కి ఒక క్లాత్ మీద ఏ విధంగా నేను ఫోల్డ్ చేశాను, ఏ విధంగా మార్క్ చేశాను, దాంతోపాటుగా ఈ 2 పార్ట్స్కి మార్జిన్స్ ఎలాగా నేను యాడ్ చేశాను అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఈ సెకండ్ క్లాస్లో ఉండబోతున్నాయి. వీడియో ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి. ప్రతి ఒక్కరు క్లాస్ మిస్ కావద్దు. మన వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా మన వీడియోస్ చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఇంట్రెస్టింగ్గా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వారికి మన వీడియోస్ని షేర్ చేయండి, మన ఛానల్ని కూడా వారికి రిఫర్ చేయండి. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా మనం సెకండ్ క్లాస్లోకి అయితే అడుగు పెట్టేద్దాం. ఓకేనా? లెట్స్ వాచ్. ఒక సైడ్ కట్ చేస్తే ఇంకొక సైడ్కి మార్జిన్స్ మనం రెండు అటాచ్ చేయాలంటే మార్జిన్స్ కావాలి కాబట్టి ఇది పార్ట్ సపరేట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక సింగిల్ లేయర్, డబుల్ లేయర్ మనం ఇట్లా ఫోల్డ్ చేసి డబుల్ లేయర్ కట్ చేస్తున్నాం కదా, కింద ఒక లేయర్ ఉంచి ఒక లేయర్ తీయండి. ఒక లేయర్ తీసి కొంచెం పక్క జరుపుకోండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో, గ్యాప్ వచ్చింది కదా, అంటే యాక్చువల్గా ఇలా సమానంగా వచ్చింది, కానీ కొంచెం గ్యాప్తో ఇక్కడ నుంచి కొంచెం క్లాత్ని పక్కకు జరిపి ఈ విధంగా జరిపి ఏం చేయాలి, ఈ పార్ట్ అనేది ఈ టైప్ ఆఫ్ వీల్ మార్క్ ఇది కంపల్సరీగా మీరు కొనుక్కోండి, దొరుకుతుంది టైలరింగ్ మెటీరియల్ షాపులలో. ఈ వీల్ మార్క్ అనేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ కటింగ్ చేసేటప్పుడు. సో ఈ కొంచెం చూసారు కదా, ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా లేవు, కొంచెం పక్కకు జరిపేశారు క్లాత్ అనేది పక్క జరిపారు. ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఈ పార్ట్ ఒక్కటే మనకు సపరేట్గా కట్ చేసుకోవాలి ఈ పార్ట్. అప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ నుంచి నేను వీల్ మార్క్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో సైడ్ పార్ట్, ఆ పార్ట్ని పూర్తిగా నేను వీల్ మార్క్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీల్ మార్క్ ఎందుకు చేస్తున్నానో చెప్తాను మీకు అది కూడా. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా చూడండి, ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాము. ఇక్కడ కూడా 1/2 ఇంచు లోతు తీసాం కదా, ఈ 1/2 ఇంచు లోతు కూడా యాజ్ టీజ్గా మార్కింగ్ చేసేసాం. ఇక్కడ కూడా చెస్ట్ పార్ట్కి దగ్గర కార్డు పెట్టాం, కార్డు దగ్గర కూడా మార్క్ వేసుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గర కూడా ఒక తీసేసాం. అయితే టోటల్గా మార్కింగ్ అయితే ఈ పార్ట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ యాజ్ టీజ్గా రెండు ఈక్వల్గా ఉంచేసేయాలి. చూడండి, సేమ్ ఈక్వల్గా ఉంచేసేయాలి. ఈక్వల్గా చూసారు కదా, ఈక్వల్గా ఉంచేసాను. ఇప్పుడు మనం ఇక్కడ 3.5 ఇచ్చాం కదా, ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఈ 3.5కి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే మనకు 4 ఇంచెస్ కావాలి కాబట్టి ఈ 3.5కి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తాం. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ టిక్ తీసుకోండి. ఇక్కడ తీసుకున్నాం కదా టిక్, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. యాక్చువల్గా అయితే మనకి ఒరిజినల్ బ్లౌజ్కి ఎంత వచ్చింది, 4 ఇంచెస్ వచ్చింది. మనం 1/2 ఇంచ్ మైనస్ చేసి 3.5 ఇచ్చాం, అవునా? సో ఇప్పుడు మనకేంటి, 3.5కి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు యాడ్ చేసాం. ఫస్ట్లో యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇప్పుడు యాడ్ చేసాం కదా, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచు, ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 2.5 ఎక్కడైతే రౌండ్ షేప్ వచ్చిందో ఆ రౌండ్ షేప్ మీద ఒక 2.5కి పైన ఒక టిక్కు, అలాగే ఇక్కడ నుంచి 2.5కి కింద ఒక టిక్కు తీసుకోవాలి. టిక్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలపాలన్నమాట. ఈ విధంగా ఒక రౌండ్ షేప్ కలపాలి ఇలాగా. ఇది కూడా ఇక్కడ నుంచి కూడా ఒక రౌండ్ షేప్ ఇలా కలపాలి. సో ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఈ పై నుంచి చూడండి క్లారిటీగా, ఈ పై నుంచి ఇలా వచ్చి ఇలా కలుస్తుంది అన్నమాట.
ఈ పాయింట్ అనేది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఒక కప్పులాగా కూర్చుంటుంది, ఇక్కడ కప్పులాగా ఉంటుంది. అంటే ఫ్రంట్ షేప్ బ్లౌజ్కి ఏంటంటే మనం డాట్ వేస్తే ఆటోమేటిక్ కప్ యాడ్ అవుతుంది. కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ షేప్ అనేది తీయకపోతే ఫ్లాట్గా ఉండిపోతుంది. ఇప్పుడు చూడు ఎట్లాగుందో క్లాత్, ఇది ఈ విధంగా ఫ్లాట్గా ఉండిపోతుంది అనమాట. అందుకోసమని మనం 3.5కి ఇప్పుడు 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక షేప్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసాం కదా, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఆర్మ్ హోల్కి అయితే ఆటోమేటిక్గా మార్జిన్ వచ్చింది, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మార్జిన్ ఉంది కాబట్టి ఇక్కడ మార్జిన్ వచ్చింది. ఈ షేప్ దగ్గర మార్జిన్ లేదు. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ యాడ్ చేసుకోవాలి. నేను వేరే చాక్తో మార్జిన్ అనేది మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కట్ చేసేటప్పుడు మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం మార్జిన్ పెట్టుకోకపోతే మనం ఎంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ నేను రెడ్ కలర్ దాంతో చేశానో అది మార్జిన్ అనమాట. ఓకే, ఇప్పుడు కూడా నెక్ దగ్గర కూడా ఇక మార్జిన్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ దగ్గర కూడా కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చూడండి మార్జిన్ ఇంతవరకే ఉండాలి, మార్జిన్ కింద అవసరం లేదు. మార్జిన్ ఇక్కడ ఆల్రెడీ షోల్డర్ దగ్గర మార్జిన్ వచ్చేసింది, ఆమోల్ దగ్గర మార్జిన్ వచ్చేసింది. ఈ ఫ్రంట్ ఒక పార్ట్లో ఈ విధంగా అయితే మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు చూడండి, నేను 1/2 ఇంచ్ పెట్టుకున్న మార్జిన్ మీద కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్న అదే 1/2 ఇంచ్ మీద కటింగ్ అయితే చేస్తున్నా. చూడండి ఇక్కడ కూడా, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మార్జిన్ అయితే యాడ్ చేసేసాను. చేసి మళ్ళీ ఇక్కడ కూడా లో దగ్గర నుంచి ఈ విధంగా ఒక పార్ట్ అయితే కట్ చేసేసాను. చూసారు కదా ఒక పార్ట్ ఏ విధంగా వచ్చిందో. ప్రతి ఒక్క దానికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఇందులో నేను రెగ్యులర్గా బోటిక్లో ఏ విధంగా అయితే కస్టమర్కి కట్ చేస్తానో నార్మల్ బ్లౌజ్ నుంచి షేప్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు యాజ్ ఈజ్గా ఇక్కడ టిక్కులు, ఈ 1/2 ఇంచులు, ఈ టిక్స్ ప్రతిదీ కూడా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇక్కడ షేప్ వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ 4 ఇంచెస్ కావాలి కదా, ఈ 4 ఇంచెస్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. స్టార్టింగే మనం యాడ్ చేసుకోకూడదు. స్టార్టింగ్ యాడ్ చేసుకుంటే ఏమైపోతుంది అంటే ఇది ఎక్కువైపోతుంది. స్టార్టింగ్ యాడ్ చేసుకుంటే ఎక్కువైపోతుంది. ఇప్పుడు 3.5 పెట్టి ఇక్కడ అంటే ఈ 4 ఇంచెస్లోనే షేప్ రావాలన్నమాట. అదే మనం 4 ఇంచెస్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టి షేప్ తీసేస్తే 4.5 అయిపోతుంది. అంటే పాయింట్ షేప్ అనేది ఇప్పుడు చెడిపోద్ది అనమాట. అందుకోసమని 1/2 ఇంచ్ అనేది నేను మైనస్ చేశా. ఇప్పుడు 1/2 ఇంచ్ యాడ్ చేశా. చూసారు కదా ఇట్లా షేప్ వచ్చింది. అంటే ఇక్కడ ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక పార్ట్ తీసాం. అయితే ఇంకొక పార్ట్ కూడా కావాలి కదా. ఇంకొక పార్ట్కి మనం ఇందాక వీల్ మార్క్ అయితే చేసాం. ఈ వీల్ మార్క్ చేస్తే చూడండి ఇక్కడ ప్రింట్ వచ్చింది. వీల్ మార్క్ మీకు గమనిస్తున్నారా, మీకు కనిపిస్తుందో లేదో. ఈ విధంగా ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు మార్చాక్తో మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వీల్ మార్క్ అయితే వచ్చింది. ఈ విధంగా వీల్ మార్క్తో మనం ఇందాక మార్క్ అయితే చేసేసాం. చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. షేప్ చూసారు కదా, ఇంకొక సైడ్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన మార్కింగ్ని ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఈ మార్జిన్ వచ్చేసింది. ఆమ్ హోల్ దగ్గర మార్జిన్ వచ్చేసింది, కింద మార్జిన్ వచ్చేసింది. ఇక్కడ మార్జిన్ మనం పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పార్ట్కి ఆల్రెడీ మార్జిన్ పెట్టేసాం, చేసి కట్ చేసాం కదా. ఇప్పుడు ఈ మార్జిన్ ఆ మార్జిన్ యాడ్ అయిపోతే ప్రాపర్ షేప్ అనేది వస్తుంది అన్నమాట ప్రిన్సెస్ కట్కి. ఇప్పుడు చూడండి ఈ విధంగా కట్ చేసేయాలి.
ప్రాపర్గా ఈ విధంగా ఇక్కడ నుంచి మార్జిన్ అయితే ఎక్కడ నేను బ్లూ టిక్స్ పెట్టిందంతా మార్జిన్ అనమాట. సో బ్లూ టిక్స్ పెట్టింది ప్రాపర్గా. ఇక్కడ చెస్ట్ పార్ట్ లైన్ వచ్చింది కదా, ఈ చెస్ట్ పార్ట్ లైన్ దగ్గర కాటు కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇదండి షేప్ బ్లౌజ్ని బట్టి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసే విధానం ప్రాపర్గా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ 1.5 ఇంచ్ ఎందుకు తీసేసానో, ఈ గ్యాప్ వస్తే ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్ అనేది ఇట్లా కుట్టడం వల్ల ఇక్కడ కప్పులాగా వస్తుంది. కప్పు వచ్చినప్పుడు ప్రాపర్గా కూర్చుంటుంది అనమాట, కరెక్ట్గా ప్రాపర్గా. అందుకోసమని ఈ 1.5 అనేది ఇందాక మార్కింగ్ చేశాను. చూడండి ఇప్పుడు ఎంత ప్రాపర్గా వచ్చిందో. చూసారు కదా, ఈ దీని ప్రకారంగానే ఇట్లాగా ఈ విధంగా వచ్చేసింది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు, అంటే షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఈ విధంగా అనమాట. మీరు ఇంట్లో చాలామంది ఏంటంటే ఇంట్లో కూర్చొని మహిళలు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ యొక్క షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజే, ఇందులో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఒక్క ఫ్రంట్ ఒక్కటే టోటల్ చేంజ్ వస్తుంది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు చూడండి మీ అందరికీ చూపిస్తున్నాను. మీరు కట్ చేసిన తర్వాత ఇలా రావాలి చూడండి. మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ ప్రాపర్గా చేసింది చూసారు, కాటు దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. ఇక్కడ కూడా చూసారు కదా మనం ఎంత లోతు అయితే తీసామో అంత లోతు వచ్చేసింది. సో అంటే షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చూడండి, షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేయాలి. మీ అందరికీ నచ్చిందా? ఒక లైక్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వారు ఉంటే కనుక మన వీడియోస్ షేర్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఓకే, బాయ్.